కర్నూలులో హైకోర్టు బెంచ్ విషయంలో అడ్డుపడటం అంటే దుర్మార్గం అని చెప్పాలి. చేతనైతే విశాఖ ఏరియాలో కూడా ఇంకేదైనా ప్రభుత్వ వ్యవస్థ ఏర్పడేలా చూసుకోవాలి. అవసరమైతే 4 మంత్రిత్వ శాఖలు అక్కడ పెట్టినా తప్పులేదు. అటవీ శాఖ, ఐటీ శాఖ లాంటి కార్యాలయాలు, మంత్రులు అక్కడి నుంచి కార్యకలాపాలు నడిపినా తప్పేమీ లేదు. డీసెంట్రలైజేషన్ ప్రజలు కోరుకుంటున్నటువంటి అంశం. ఇక్కడ ఏదైతే హైకోర్టులో తాజాగా వేసినటువంటి పిల్, కర్నూలు హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న సవాల్ చేస్తూ న్యాయవాదులు తాండవ్ యోగేష్, తురగ సాయి సూర్య మంగళవారం హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. 1985లో జస్టిస్ యశ్వంత్ సింగ్ కమిషన్ ఇచ్చిన నివేదికను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు. వ్యాజ్యాల దాఖలకు ఆన్లైన్ విచారణలకు వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యాలు ఉంటాయి. రాజకీయ కారణాలతో కర్నూలులో బెంచ్ ఏర్పాటుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చట్టవిరుద్ధం. కర్నూలులో బెంచ్ ఏర్పాటు రాజధాని అమరావతి కేసులో హైకోర్టు విస్తృత ధర్మాసనం తీర్పుకు విరుద్ధం. హైకోర్టును విభజించి మరో ప్రాంతంలో బెంచ్ను ఏర్పాటు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. బెంచ్ ఏర్పాటు రికార్డును రద్దు చేయాలి. అమరావతిలోని హైకోర్టును రాష్ట్రానికి ఏకైక హైకోర్టుగా ప్రకటించాలి. న్యాయశాఖ కార్యదర్శి గత ఏడాది అక్టోబర్ 28న హైకోర్టుకు రాసిన లేఖ ఆధారంగా తదుపరి చర్యలు నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలి. కర్నూలు రాయలసీమకు మధ్యలో లేదు. తెలంగాణ సరిహద్దు కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. అమరావతికి తిరుపతి, శ్రీకాళహస్తి, చిత్తూరు నుంచి రహదారి సౌకర్యం ఉంది. కర్నూలుకు అలాంటి సౌకర్యం లేదు. ఏపీ విభజన చట్ట ప్రకారం బెంచ్ ఏర్పాటు ప్రతిపాదన హైకోర్టు సీజే నుంచి రావాలి తప్ప సీఎంఓ నుంచి కాదు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని కర్నూలు హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయాలని కోరారు. ప్రభుత్వ కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శి, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ను వ్యాజ్యంలో ప్రతివాదులుగా చేర్చారు. ఇప్పుడు తెలంగాణలో హైదరాబాద్లో ఉండొద్దని అక్కడ చట్టం చేయాలి. ఎందుకంటే ఆదిలాబాద్ వాళ్ళకి అక్కడ కుదరదు, మహబూబ్ నగర్ వాళ్ళకి కుదరదు, ఖమ్మం వాళ్ళకి కుదరదు. అదేం సెంట్రల్ పాయింట్ కాదు. ఇక్కడ పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి అక్కడ హైకోర్టు బెంచ్ పెట్టేది రాయలసీమ వాళ్ళకి ప్లస్ నెల్లూరు వాళ్ళకి పనికి వస్తుంది, ప్రకాశం వాళ్ళ దాకా కూడా పనికి వస్తుంది. ఆన్లైన్లో విచారణ చేయొచ్చు, ఇప్పుడు అక్కడ బెంచ్లో కూడా విచారణ చేయొచ్చు. కానీ కేసులకి రావాలనుకునే వాళ్ళకి అది దగ్గరగా ఉంటుంది. ప్లస్ మనకి విభజన చట్టాలు ఇది పక్కన పెడదాం. అంతకుముందు ఉన్నటువంటి ఒప్పందాల ప్రకారమే, శ్రీబాగ్ ఒప్పందం ప్రకారమే రాయలసీమకి ఒకటి ఉండి తీరాల. అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. హైకోర్టు వద్దనుకున్నప్పుడు బెంచ్ అన్నా ఇస్తానంటే దానివల్ల నష్టమేం లేదు. అనవసరమైనటువంటి ఇష్యూ క్రియేట్ చేయడం తప్ప.